వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు రిమాండ్ పొడిగించింది. వచ్చే నెల 8 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు తెలిపింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీతో పాటు మరో 4గురికి కోర్టు రిమాండ్ విధించింది. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నెలకు పైగా విజయవాడ జైల్లో ఉన్నారు. వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు రిమాండ్ పొడిగించింది. వచ్చే నెల 8 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు తెలిపింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీతో పాటు మరో 4గురికి కోర్టు రిమాండ్ విధించింది. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నెలకు పైగా విజయవాడ జైల్లో ఉన్నారు. అయితే రిమాండ్కి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. సాయిస్తున్న ఏదైతే వల్లభనేని వంశీ ఉన్నారో ఆయన అటు టీడీపీ ఏదైతే కార్యాలయం పైన దాడి కేసు ఏదైతుందో ఆ దాడి కేసులో అప్పుడు హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి ఆయన్ని అప్పటి నుంచి కూడా రిమాండ్ విధిస్తూ వచ్చారో ఏదైతే అక్కడ ఏదైతే టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో ఆయన కిడ్నాప్ కేసు విషయంలో ఆయన్ని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదైతే విజయవాడకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ కోర్టు ఈయన పైన అయితే కూడా రిమాండ్ అయితే పొడిగించినటువంటి పరిస్థితి. వచ్చే నెల 8 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తున్నట్లు కూడా తెలిసినటువంటి పరిస్థితి. మరో 4గురికి అయితే కోర్టు రిమాండ్ కూడా విధించింది. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి అయితే నెలకు పైగా విజయవాడ జైల్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీ రిమాండ్ ఏప్రిల్ 8 వరకు పొడిగించిన విజయవాడ ఎస్టీ కోర్టు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విచారణకు వంశీతో సహా 4 నిందితులు కూడా ఆధారపరిచినటువంటి పోలీసులు. మొత్తంగా ఈ వ్యవహారం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అయిన రోజు నుంచి కూడా ఆయన బెయిల్ పై రావడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా ఆయన సఫలీకృతం కాకపోవడంతో ఆ కోర్టు ఆయన బయటకు వస్తే గనక ఏదైతే సాక్ష్యాలు కావచ్చు తారుమారు చేసే అవకాశం ఉంటుందంటూ కూడా ఆ కోర్టు నమ్మినటువంటి క్రమంలోనే ఆయనకి ఈ ఏదైతే మరలా ఈ రిమాండ్ కూడా పొడిగించడం జరిగినటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక అటు టీడీపీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి కేసు ఏదైతుందో దాడి కేసుకు సంబంధించి అప్పుడు అరెస్ట్ అయినటువంటి ఆయన ఇప్పటి వరకు కూడా రిమాండ్ ఖైదీగానే ఆయన విజయవాడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో బైక్ రేసర్లు